జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు. అదేదో షర్మిల చెప్పినట్టు పారిపోవడానికి కాదు. తన కుమార్తె దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పాస్‌పోర్ట్ అండర్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి కోర్ట్ సర్వేలెన్స్, కోర్ట్ అనుమతి తీసుకోవాలి. కోర్టుని అడిగితే ఈ నెల 17 నుంచి, వాస్తవంగా ఆయన 15 నుంచి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ నెల 17 నుంచి ఫ్రాన్సు, స్విట్జర్లాండ్, బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదని చెప్పి జగన్కి ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోరింది న్యాయస్థానం. సిబిఐ దానికి సాధారణంగా వెంటనే వెళ్ళడానికి వీల్లేదని చెప్తుంది. అదే సందర్భంలో వీళ్ళు ప్రతిసారి కూడా జడ్జి గారు వెళ్ళి ఏం చేస్తారంటే ఏం కాదు కదా అని వదిలేస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేటువంటి. విజయసాయిరెడ్డి విషయంలో చూసాం, అట్లాగే నారాయణ విషయంలోనూ చూసాం. ఇవన్నీ కూడా చూసాం కాబట్టి ఏం కాదు. సిబిఐ అయితే వద్దంటుంది. ఫైనల్గా అయితే జగన్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సిబిఐ దాని మీద ఏం కౌంటర్ ఇస్తుందో చూడాలి.